హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఒక సింపుల్ హెల్దీ రెసిపీని తయారు చేసుకుందాం. వర్షాకాలం చలికాలం వస్తుందనగానే అందరికీ ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తాయి. ఎందువల్లంటే డి విటమిన్ తక్కువ అవడం వల్ల. అలా డి విటమిన్ తక్కువ అవ్వకుండా ఉండడానికి ఒక సింపుల్ చిట్కా చూద్దాం. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 కప్పులు పూల్ మకానా వేసుకోండి. దీన్నే తామర గింజలని కూడా అంటారు. ప్రతి సూపర్ మార్కెట్లోని ఈ పూల్ మకానా దొరుకుతాయి. తక్కువ రేట్లోనే దొరుకుతాయి. అందరూ ఎక్కువ రేట్ అనుకొని చాలామంది దీన్ని తీసుకోరు, కానీ ఇవి తక్కువ రేటుగానే ఉంటాయి. దీంట్లో జింక్, మ్యాగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేస్తుంది. బీపీని కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి బాగా వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. చాలామందికి అరగలేదు అనుకునే వాళ్ళకి కూడా ఇది అరుగుదల శక్తిని పెంచుతుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ నేను ఇక్కడ ఎర్ర గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. గోధుమ రవ్వ మనకి లంచ్లో కూడా, బ్రేక్ఫాస్ట్లో కూడా, డిన్నర్లో కూడా ఇప్పుడు ఎక్కువగానే తీసుకుంటున్నారు. ఏ సీజన్లో అయినా ఇది మనం తీసుకోవచ్చు. దీన్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి. నెయ్యిలో బాగా కలిసి చక్కగా సువాసన బయటకు వచ్చే వరకు బాగా వేయించేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లో కొంపేసుకోండి. చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్కువ శాతం గోధుమ రవ్వని ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గోధుమ రవ్వతో చేసుకుంటున్నాం కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దీన్ని ప్లేట్లో వేసేసుకొని చల్లారనివ్వండి. ఇక్కడ నేను పొట్టు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇది మాత్రం హెల్త్కి చాలా మంచిది. కావాలనుకుంటే నార్మల్ గోధుమ రవ్వ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీలో పూల్ మకానా వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. అలా అని మరీ మెత్తగా చేసుకోని అవసరం లేదు. ఒకసారి తిప్పుకున్నట్లయితే పౌడర్ లాగా అవుతుంది. చూడండి, ఇలాగా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇది బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ బాదం పప్పు 15 నుంచి 20 తీసుకోవాలి. 20 తీసుకొని బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టి తొక్క తీసుకొని ఇలా బౌల్లో వేసుకొని ఖర్జూరం, ఎండు ఖర్జూరాన్ని కూడా తీసుకొని పాల్లో వేసి నానబెట్టుకోండి. వేడి పాలలో వేసినట్లయితే త్వరగా నానిపోద్ది. ఇప్పుడు బాదం పప్పు, ఖర్జూరాన్ని, ఎండు ఖర్జూరాన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. అలా అని మరీ మెత్తగా చేసుకోని అవసరం లేదు. ఇలాగా ముక్కలు ముక్కలుగా ఉండేలాగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. పొయ్యి మీద ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1/2 కప్పు బెల్లం వేసుకోండి. ఇక్కడ మనం 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ ఎవరైనా షుగర్ పేషెంట్లు కానీ, కొలెస్ట్రాల్ ఇలా ఉన్న వాళ్ళైతే ఇక్కడ తాటి బెల్లాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కప్పు బెల్లం వేసుకున్నాను. 2.5 కప్పులు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. ఈ బెల్లం మామూలుగా కరిగితే సరిపోతుంది. అలా అని పాకం ఏమి రానవసరం లేదు. ఇలా మొత్తం అంతా కలుపుకొని బెల్లం కరిగే వరకు నీళ్లు మరిగించండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత వీటిని ఏదైనా ఒక గిన్నెలోకి వడకట్టేసుకోండి. ఎందుకంటే మనకి బెల్లంలో ఉండే ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే దాన్ని వడకట్టడం వల్ల పోతాయి. కంపల్సరీ బెల్లంలో డస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండిలో మనకి ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ శనగపిండిని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న గోధుమ రవ్వని దీనిలో వేసేసుకోవాలి. గోధుమ రవ్వ కూడా వేసిన తర్వాత ఈ రెండింటిని కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆల్రెడీ మనం గోధుమ రవ్వ వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ మొత్తం అంతా కలిసిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ తయారు చేసుకున్న బాదము, ఖర్జూరం పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి. దీనిలో వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత పౌడర్ చేసుకున్న మనం పూల్ మకానా పౌడర్ని దీనిలో వేసుకోవాలి. పూల్ మకానా పౌడర్ వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. ఈ మొత్తం అంతా బాగా కలిసే వరకు బాగా కలిపేసుకోండి. ఆల్రెడీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి చాలా మంచిది. డైట్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని తప్పకుండా తీసుకోవచ్చు. షుగర్ని కానీ, బీపీని కానీ ఇది ఎక్కువగా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మనం మరిగించి ఉంచుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒకేసారి వేసుకున్నట్లయితే మనకి ఉండలా కట్టేస్తుంది. అందువల్ల మనం కలుపుకుంటూ బెల్లం వాటర్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి.
ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మిగిలిన వాటర్ని కూడా వేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. షుగర్ పేషెంట్లు బెల్లం తినడం ఏంటి అనుకుంటున్నారా? కావాలనుకుంటే దాని ప్లేస్లో తాటి బెల్లాన్ని తీసుకోండి. ఐరన్ కావాలనుకుంటే తప్పకుండా బెల్లాన్ని తీసుకోవాలి. పూల్ మఖానాతో ఆల్రెడీ నేను ఛానల్లో ఒక స్నాక్స్ తయారు చేశాను. పిల్లలకి హెల్తీగా చేయాలనుకున్నప్పుడు పూల్ మఖానా మరియు ఉప్పు శనగలతో స్నాక్స్ చేసి పెట్టండి. ఇప్పుడు ఈ మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలో 3 యాలక్కాయలు తీసుకొని పౌడర్లా చేసుకొని దీనిలో వేసుకోవాలి. కావాలనుకుంటే దీనిలో సొంటిపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. వర్షాకాలంలో చేసుకున్నప్పుడు సొంటిపొడి వేసుకున్నట్లయితే గొంతుకులో కిరకిరలు అనేది పోతుంది. ఇప్పుడు యాలక్కాయ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు గోధుమ రవ్వని ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గోధుమ రవ్వ ఉడికితే కనుక నెయ్యి బయటకు వచ్చేస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెయ్యి బయటకు వచ్చింది కాబట్టి మనకి గోధుమ రవ్వ ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. చివరగా బాదం కానీ పిస్తా కానీ జీడిపప్పు మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వేసేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నట్లయితే చివరగా గుమగుమలాడిపోద్ది. లేదు అనుకుంటే కూడా ఇది మంచి టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. గోధుమ రవ్వ తీసుకోవడం వల్ల ఒంట్లో వేడిని పుట్టిస్తుంది. అందువల్ల మనకి కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటుంది. ఇంకా మనకి కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల తామర గింజల్లో దీనివల్ల కూడా మనకి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరైనా ఏసీ రూమ్లో జాబ్ చేసేవాళ్ళు కానీ లేదంటే ఇంట్లో ఎండ తగలకుండా ఉన్న వాళ్ళకి ఇది కంపల్సరీ పెట్టినట్లయితే కనుక తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.